హేమచంద్ర, శ్రీరామ్, గీతా మాధురి బ్యాచ్ లోనే శ్రీకృష్ణ, శ్రావణ భార్గవి, దినకర్, దీపు, అంజనా సౌమ్య, మాళవిక వంటి అప్కమింగ్ సింగర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా మంచి మంచి పాటలతో ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. తెలుగులో టాప్ హీరోలకి పాటలు పాడుతూ దూసుకుపోతున్న మరో యువ గాయకుడు దీపు. మహేష్, రామ్ చరణ్, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి క్రేజీ హీరోల సినిమాల్లోని పాటలతో క్రేజీ గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు దీపు. మిగిలిన గాయకులతో పోల్చితే దీపు వాయిస్ లో కాస్త విభిన్నత ఉంటుంది. అదే దీపుకి పాజిటివ్ గా మారుతుంది. సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ గట్టికైనా రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా ఇండస్ట్రీలో ఫీమేల్ సింగర్స్ లో సత్తా చాటుతున్న మరో సింగర్ శ్రావణ భార్గవి. ఐటమ్ సాంగ్స్ పాడటంలో ఈ అమ్మాయిది డిఫరెంట్ స్టైల్. వీటితో పాటు రాక్ సాంగ్స్ పాడాలంటే ఇండస్ట్రీలో శ్రావణ భార్గవిని మించిన ఆప్షన్ లేదు. రీసెంట్ గా రాంబాబులో భార్గవి పాడిన జర్రమొచ్చింది పాట సూపర్ పాపులర్ అయింది. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమతాల్లో వచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగే ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. శ్రావణ భార్గవి మాస్ సాంగ్స్ తో దుమ్ము లేపుతుంటే కూల్ రొమాంటిక్ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని అంజనా సౌమ్య. ప్రేమ కావాలి, లవ్లీ, సింహ, లేటెస్ట్ గా యముడికి మొగుడు, దేవరాయ వంటి సినిమాల్లో పాటలు పాడి టాలెంటెడ్ సింగర్ గా పేరు తెచ్చుకుంది అంజనా. వీళ్ళు మాత్రమే కాదు, జూనియర్ బాలుగా పేరు తెచ్చుకుంటోన్న శ్రీకృష్ణ, సినిమాల్లో బిజీ ప్లేబ్యాక్ సింగర్ గా మారుతోన్న కృష్ణ చైతన్య, ఇట్స్ మై లవ్ స్టోరీలో నిన్నలా లేదే పాటతో క్రేజ్ తెచ్చుకున్న దినకర్, ఇప్పుడిప్పుడే ప్లేబ్యాక్ సింగర్ గా ఎదుగుతోన్న రేవంత్, ఇప్పటికే మంచి ఫీమేల్ సింగర్ గా క్రేజ్ సంపాదించిన మాళవిక, ఇలా ఇప్పుడంతా ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ ఏరులై పారుతోంది. నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే. ఇప్పటి వరకు చూసిన వాళ్ళంతా సౌత్ లో సత్తా చూపిస్తుంటే శ్రేయా ఘోషల్ మాత్రం చిన్న వయసులోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాలీ, గుజరాతీ ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడుతూ ఇండియాలోనే టాప్ సింగర్ గా పేరు తెచ్చుకుంది శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ వయసు కేవలం 28 ఏళ్లు. కానీ ఈ భామ క్రేజ్ మాత్రం ఆకాశాన్ని మించిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 భాషల్లో వందల పాటలు పాడిన శ్రేయ ఇప్పుడు ఇండియాలోనే ఫేమస్ సింగర్. భాష ఏదైనా భావాన్ని మాత్రం తన గొంతులో స్పష్టంగా పలికించటం శ్రేయ స్పెషాలిటీ. నిలావే నిలావే నీ మయంగల్లే കിനാവിൽ കിനാവാൻ നീ തലോടില്ലേ പ്രണയരാമഴയിൽ ഈ പവിഴമല്ലിക തൻ നിറമിഴികൾ തഴുകൂ വെണ്ണിലാവേ നിലാവേ നീ മയങ്ങല്ലേ. శ్రేయా ఘోషల్ పాడుతుంటే అబ్బా ఈ అమ్మాయి గొంతులో అమృతం దాగుందా అన్నంత తీయగా ఉంటుంది ఆ పాట.
ఎలాంటి పాటైనా సరే శ్రేయ స్వరంలో కలిస్తే ఆ పాటకే అందం వస్తుంది. 25 ఏళ్ల వయసులోనే ఇండియన్ మోస్ట్ పాపులర్ సింగర్స్ లో ప్లేస్ కొట్టేసింది శ్రేయ. గత 5 ఏళ్లలో బాగా పేరు తెచ్చుకున్న కొత్త సింగర్స్ లో శ్రేయా ఘోషల్ కూడా ఒకరు. నేనున్నాను, వర్షం, సంక్రాంతి, ఆనంద్, సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవ, దేవుడు చేసిన మనుషులు వంటి తెలుగు సినిమాల్లో పాటలు పాడి శ్రేయా ఘోషల్ టాలీవుడ్ లో కూడా టాప్ సింగర్ గా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా శ్రేయా ఘోషల్ టాప్ సింగర్. ఏఆర్ రెహమాన్, శంకర్ ఎహ్సాన్ లాయ్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సినిమాల్లో శ్రేయా ఘోషల్ తో కనీసం 2 పాటలైనా పాడించాలని కోరుకుంటారు. జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఇప్పటికే శ్రేయా గానానికి దాసోహమన్నాయి. ఇక చిన్న చితగా అవార్డులకైతే లెక్కే లేదు. రీసెంట్ గా వచ్చిన అక్షయ్ రౌడీ రాథోర్లో అన్ని పాటలు శ్రేయా ఘోషల్ పాడినవే. चमक छल्लो छल छबीली कहते हैं मुझको रस रसीली बच के तू रहना दिलदार सजना महंगा पड़ेगा तुझको प्यार सजना बजा रे बजा रे बजा बैंड बाजा अरे इसका बजा रे देखो बैंड बाजा. యువరాగంలో మరో షార్ట్ బ్రేక్.